గోండా యాక్ట్. గోండా యాక్ట్ అంటే సార్ ఇందాక రేగడ్ లక్ష్మణరావు ఒక విషయం అడిగారు, నాకు అది నచ్చింది, దాన్ని నేను ఏకీభవిస్తాను. ఏ పార్టీ వాళ్ళు ఆక్రమణలకు గురైనప్పటికీ కూడా, ఆక్రమణలు చేసినప్పటికీ కూడా ఈ యాక్ట్ చేయాలి, వాళ్ళ మీద తీసుకోవాలి. దీన్ని 100% ఒప్పుకుంటా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు పెత్తనాలు చేయడం, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఆక్రమణలు చేయడం, ఆపోజిట్ పార్టీల వాళ్ళకి కొలగొట్టడం అనేది ఎప్పటి నుంచో వస్తా ఉన్న విషయం. ఈసారి అది మారాలి. దానికి ఈ గోండా యాక్ట్ ఉపయోగపడితే హ్యాపీ, మేము అందరం ఫీల్ అవుతాము. ఎట్ ఏ టైము గతంలో వందల ఎకరాల భూములు విపరీతంగా, అంటే ఒక రకమైనటువంటి మాఫియా టైప్ లో జరిగింది 5 ఏళ్ల పాటు. ఆ బిఫోర్ జగన్మోహన్ రెడ్డి లేదని నేను అనట్లేదు, అప్పుడు కూడా కొంత అడపాదడపా జరిగి నేను ఒప్పుకుంటున్నాను, కొన్ని సంఘటనలు నా దృష్టి కూడా ఉన్నాయి కాబట్టి. బట్ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన టైంలో 5 ఏళ్ల పాటు మాత్రం తీవ్ర స్థాయిలో భూ ఆక్రమణలు జరిగినాయి అనడానికి లక్షల అర్జీలు ఇవాళ పార్టీ కార్యాలయాలకు చేరుతున్నాయి. ఏ పార్టీ ఆఫీస్ దగ్గర జనవాణి పెట్టినా, ఏ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమం ఒక నాయకుడు పెట్టినా, వేలు లక్షల సంఖ్యలో భూ ఆక్రమణలు, అవి కూడా వైసీపీ టైంలోనే జరిగాయని పట్టాదారు పాసు పుస్తకాలు అడంగల్లో ప్రింట్లతో సహా సామాన్యుడు తీసుకొని వచ్చి, నాది ఇంత భూమి, ఈ వైసీపీ నాయకుడు ఇంత ఆక్రమించేశాడు, నాది ఇన్ని ఎకరాలు, వైసీపీ నాయకుడు ఎంఆర్ఓతో మాట్లాడుకొని పేర్లు మార్పించుకున్నాడు, ఇట్లాంటి కంప్లైంట్లే కోకొల్లలు. తిండికి లేని సామాన్య పేదల దగ్గర నుంచి కూడా కోట్లకు పడగలెత్తిన వైసీపీ నాయకులు భూములు కొట్టేసిన సంఘటనలు 5 ఏళ్ల కాలంలో జరిగినాయి. ఇవన్నీ కూడా ఈ గోండా యాక్ట్ ద్వారా అట్లాంటి భూములన్నీ పేదలకు తిరిగి ఇచ్చి ప్రభుత్వము అట్లాంటివి మళ్ళీ ఆ సంఘటనలు పునరావృతం అవ్వకుండా ఈ ప్రభుత్వంలో కూడా ఎవరైనా గడ్డి తిని నాయకులు ఎవరైనా ఉంటే అట్లాంటి వాళ్ళకు కూడా గడ్డి పెట్టే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఈ గోండా యాక్ట్ ద్వారా. ఇంకొక మాట నాకు ఇందాక లక్ష్మణరావు, మా ఎస్సీ ఎస్టీల మీద ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అన్న, ఇక్కడ ఇది పార్టీలు తప్పు కాదు, ఇది ఒక సామాజిక అంశం. దీని మీద నేను ఎప్పుడో ఎన్నో సందర్భాల్లో గొంతు రేసి చేయాలనుకున్నాను, బట్ నాకు సమయం రాలేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా సరే ఏదన్నా ఒక ఇష్యూస్ లో, గొడవల్లో వాళ్ళ లబ్ధి కోసం ఒక సంఘటన రేకెత్తిచ్చినప్పుడు క్వార్టర్ మందు చేశాక పరిగెత్తి వెనక ముందు చూసుకోకుండా, ఆ గొడవలో మనం వెళ్తే మనకు లాభం ఏంటి, నష్టం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి అని ఆలోచించకుండా గొర్రెల మందులాగా పరిగెత్తి ఆ కేసుల్లో ఇరుకొని జైలులో మగ్గుతున్న వాళ్ళందరూ మన జాతి వాళ్ళు. అది మనలో రావాల్సిన మార్పు. దానికి పై స్థాయి నాయకులు ఎవరు ఏమి చేయలేరు.